బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత సస్పెన్షన్ పైన బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు కొత్త పార్టీ ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. రెటిగా బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత సస్పెన్షన్ పైన బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రేపు కొత్త పార్టీ కవిత పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. కవిత కొత్త పార్టీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోలేలు అందిస్తారు. సైదులు. చక్రి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఇప్పుడు కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. సో కాబట్టి కవిత కొత్త పార్టీ రేపు పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రేపు ప్రకటన కూడా చేస్తారంటున్నారు. అయితే దాని ముహూర్తం సమయం చూసుకొని కొత్త పార్టీ పేరు ప్రకటన చేస్తారని చెప్పేసి మనకి తెలంగాణ జాగృతి కార్యకర్తల నాయకుల నుంచి మనకి సమాచారం అయితే అందుతుంది. ఇప్పుడే మనకి తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలందరూ కూడా కవిత ఇంటికి చేరుకుంటున్నారు. కవిత ఇంటి దగ్గర కొంత అక్కడ వాళ్ళందరితో కూడా కోలాహలంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే కవిత పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు కవిత ఏంట బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరూ లేరు కాబట్టి ఉన్నదల్లా ఇప్పుడు కవితకి తెలంగాణ జాగృతి కార్యకర్తలు మాత్రమే కాబట్టి సో ఇక తెలంగాణ జాగృతి కార్యకర్తలు అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే అమెరికా పర్యటన కంటే ముందు అంటే ఆగస్టు 15వ తారీఖు రోజు తెలంగాణ జాగృతి నూతన కమిటీలు ప్రకటన చేసి కవిత అమెరికా పర్యటన వెళ్ళింది. సో ఇప్పుడు ఆ కమిటీలకు చెందినటువంటి ముఖ్య నాయకులతోటి కవిత ఈ రోజు సాయంత్రం భేటీ అవుతారని కూడా మనకి సమాచారం అందుతుంది. ఆ భేటీ అయిన తర్వాత కవిత ఒక ప్రకటన అంటే మీడియా సమావేశం నిర్వహించి ఆ ప్రకటన చేస్తారు. అంటే ప్రకటన అంటే కొత్త పార్టీ పేరు ఏంటి, ఎప్పుడు ప్రకటన చేస్తాను ఏంటన్న దానిపైన కూడా ఆమె మీడియా ముందు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో